హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే నేను ఒక రైతును. వేసిన పంటలకు సదరంగా పంట రాలేదు. వచ్చిన పంటలు కూడా గవర్నమెంట్ మార్కెట్ యార్డ్లను అమ్ముకోవడానికి అవకాశం లేదు. మద్దతు ధర ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినా కానీ వెంటనే మార్కెట్ ఓపెన్ ఉండదు. మేము కోత కోసిన వెంపడే జిన్నుకు, కోత కూలీలకు, మందుల బాకీలకు, ట్రాక్టర్ సేద్యాలకు ఇవ్వవలసింది వస్తుంది. అందువల్ల మేము అన్ని రోజులు పంటను పొలాల్లో నుంచి మేము ఇళ్ళలో ఉంచుకోలేకపోతున్నాము. వెంటనే అమ్మి అప్పులు తీర్చాల్సింది వస్తుంది. రైతులకు గవర్నమెంట్ సహాయం చేయాలంటే ఏ విధంగా అంటే, గవర్నమెంట్ 100 రోజుల ఉపాధి హామీ పథకం ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని రోజు రైతుల పొలాల్లో పొద్దున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మటుకు రైతుల పొలాల్లో కలుపు తీయడం కానీ, మందు వేయడం కానీ, లేకుంటే కోత కానీ వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకం కింద రైతులకు సేవ చేస్తే ఎంతో మేలవుతుంది. కూలీల ఖర్చులు తగ్గుతాయి. రైతుకు కనీసం కొద్దిగానన్నా సాయం అవుతుంది. ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు కూలీలను రైతు పిలిస్తే 500 ఇస్తావా, 450 ఇస్తావా అని అడుగుతున్నారు. 300కు 200కు రావడం లేదు. ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో 4 బాలెల మన్నెత్తి ఒక 2 గంట కూర్చొని వస్తున్నాయి కదా 200, 300, 250. మీ కాడికి వచ్చి మేమెందుకు పని చేయాలా, అటు పోయేస్తే వస్తున్నాయి కదా అంటున్నారు. గవర్నమెంట్ ఆలోచించి రైతులకు ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు సహాయపడేలా చేయాలని నా ఆలోచన మాత్రమే ఫ్రెండ్స్. ఒకవేళ కరెక్ట్ అయితే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్.